అప్పటి వరకు గౌతమ్ చెడ్డవాడని నిరూపించడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ స్టోర్ చేసి పెట్టు. వాటిని ఎప్పుడు అందరి ముందు బయట పెట్టాలో నేను చెప్తాను. అలాగే బావ. ఇప్పుడు మనం నలుగురం ఒకటిగా ఉండి వర్క్ చేయాలి. కాశీని అడ్డు పెట్టుకుని జోస్న ఎంగేజ్మెంట్ ఆపుకుని ఆ నింద దీపం మీద వేయాలని పారుతో కలిసి ఇంత పెద్ద స్కెచ్ వేసింది. ఈ నిజాలన్నీ మనకు తెలిసిపోయాయని తనకి తెలియదు కాబట్టి మనం ఏమీ తెలియనట్టే ఉండాలి. బాబు మహాశయ, మరోసారి మాకు చెప్పకుండా ఏదేదో చేసేసి అందరినీ ఇబ్బంది పెట్టకు. కాశీ కూడా వాళ్ళ దీపక్కలాగే అతి మంచోడు. అక్కడ ఫ్రెండ్ దగ్గర మోసపోయాడు, ఇటు జోస్న దగ్గర మోసపోయాడు. మంచివాళ్లు మోసపోవచ్చు కానీ అన్యాయం అయిపోరు బావా. వాళ్ళకి దేవుడు ఏదో ఒక రూపంలో సపోర్ట్గా ఉంటాడు. అవునక్క, నేను పూర్తిగా మోసపోకుండా దేవుడే సపోర్ట్గా ఉన్నాడు. మీ అక్కకి నీకు చేతిలో పూలదండలే తక్కువ, అవి కూడా ఉంటే నా మెళ్ళలో వేసి మంగళహారతి ఇచ్చేవాళ్ళు. తప్పే ఉంది బావా. మా అక్కకి నాకు నువ్వేగా దిక్కు. కానీ మీరిద్దరు ఆ ఇంట్లో ఉండడం మాత్రం నాకు నచ్చలేదు. కొన్నిసార్లు బాస్ చెప్పి ఎక్స్ట్రా వర్క్ చేసేటప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది కాశీ. కానీ శాలరీ తీసుకునేటప్పుడు దాంట్లో ఆ ఎక్స్ట్రా వర్క్కి పేమెంట్ యాడ్ అయి ఉంటుంది చూడు, అది హ్యాపీగా ఉంటుంది. జీవితం కూడా అంతే. ఇబ్బందిగా ఉన్నా సరే కొన్ని టార్గెట్స్ పెట్టుకుని వర్క్ చేసుకుంటూ పోతే మనం కోరుకున్న రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు పడుతున్న ప్రతి కష్టం, ప్రతి అవమానం ఫ్యూచర్లో మనం అందరం కలిసి ఉండడం కోసమే. అది ఎలాగో నేను చెప్తాను. మనమంతా టీమ్గా వర్క్ చేస్తే అన్నీ జరుగుతాయి. ఓకేనా? ఓకే బావ. నువ్వు ఎలాగంటే అలాగే అన్నయ్య. సైన్యం రెడీ బావా. యుద్ధం ఎప్పుడు? కొంచెం టైం ఇవ్వండి. ఎవరు ఎట్నుంచి దాడి చేయాలో చెప్తాను. జోస్ని కొంచెం కూడా తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకూడదు. అందరికీ నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేయాలి.